గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తోంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీ వరద చేరుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి 34 అడుగులున్న నీటి మట్టం సెప్టెంబర్ 10వ తేదీ ఉదయానికి 43 అడుగులకు చేరుకుంది. సాయంత్రానికి 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు ముంపు మండలాలైన పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధి కూనవరం మండలంలోని గోదావరి ప్రవాహం పలు గ్రామాలను జలదిగ్బంధం చేసింది. భద్రాచలం, కూనవరం ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురవడంతో శబరి నది గ్రామాలను చుట్టుముట్టింది. విఆర్పురం మండలంలో 30 గ్రామాలు, చింతూరు మండలంలో 22 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కనూరు, వేలేరుపాడులో 34 గ్రామాల పరిధిలోకి వరద చేరింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ నడుమ 326, 30 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.